నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ సోమవారం అట్టహాసంగా తమ నామినేషన్ దాఖలు చేశారు. వేలాది మంది అభిమానులు అశేష ప్రజావాహిని ఊరేగింపు నడుమ ఆలగడ్డ మండల రెవెన్యూ కార్యాలయం చేరుకుని రిటర్నింగ్ అధికారి మల్లికార్జున్ రెడ్డికి నామినేషన్ పత్రాలను అందజేశారు. మండు టెండలను కూడా లెక్క చేయకుండా అఖిలప్రియ నామినేషన్ సందర్భంగా వేలాది మంది భూమా అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు తరలి రావడంతో ఒక దశలో భూమా అఖిలప్రియ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆలగడ్డ ప్రజలు తనకు దైవ సమానులని, తమ కుటుంబం పట్ల ఆలగడ్డ ప్రజల ఆదరాభిమానాలను ఎన్నటికీ మరువలేనని, భూమా అఖిలప్రియ నామినేషన్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలగడ్డలో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రజల ఆదరాభిమానాలను ఎన్నటికీ మరువలేనని చెప్పారు. భూమా అఖిలప్రియ నామినేషన్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలగడ్డలో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఇరిగెల రాంపుల్లారెడ్డి, భూమా జగద్విఖ్యాత్ రెడ్డి, భార్గవ్ రామ్ తదితరులు పాల్గొన్నారు. మీరెట్లా కృషి చేస్తారో, నేనెట్లా కృషి చేశానో, మేమే కాకుండా ఈరోజు నాకు అండగా, నేను ముఖ్యంగా నాకు అండగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలా. ఈ వచ్చే 5 సంవత్సరాల్లో నేను ఏం చేయబోతున్నాను అనేది ప్రజలకి చెప్తా. నాకే ఓటమని అడగను, కానీ నాకు ఓటు వేస్తే ఏం చేయగలుగుతాననేది మీకు నేను చెప్తాను. ముఖ్యంగా ఈ 5 సంవత్సరాలు, వచ్చే 5 సంవత్సరాల్లో 5,000 మందికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఆలగడ్డలో 2 ఆటో నగర్లు, ఒకటి సిరివెల్లలో, ఒకటి ఆలగడ్డలో 2 ఆటో నగర్లు పెట్టిస్తానని మీ అందరూ కూడా మాటిస్తున్నాను. అంతేకాకుండా గేట్ల వసూలు చేసుకుంటూ ఈరోజు వైసీపీ నాయకులు చేసే అరాచకాలు అన్ని ఇన్ని కాదు. నేను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలంలో ఆలగడ్డలో గేట్ల వసూలే ఉన్నదని మాటిస్తున్నాను. అంతేకాకుండా కొన్ని సంఘాలతో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆ సంఘాలతో మీటింగ్ పెట్టుకున్న ప్రతి ఒక్క మాట నేను తీరుస్తానని ఆ సంఘాల మీటింగ్ పెట్టుకున్న ప్రతి ఒక్క పెద్దలను కూడా నేను హామీ ఇస్తున్నాను. చివరి ఆయకట్టు వరకు రైతులకు నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాది. తాగునీటి సమస్య లేకుండా చేసే బాధ్యత నాది. నేను చెప్పిన పనులలో 80% రేపు పొద్దున పూర్తి చేసిన తర్వాతనే మళ్ళీ ఓటు అడుగుతానని చెప్పి మాటిస్తున్నాను. అంతేకాకుండా ముఖ్యంగా ఈరోజు